అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంగీప్ శ్రీనివాస్. సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీనగ గోపీబోయ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఈరోజు సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు సంచార జాతుల జీవన విధానం గురించి పూర్తి వివరాలు, వాటి మీద పూర్తి అవగాహన కలిగినటువంటి మీనగ గోపి గారితో మనం ఉందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. ముందుగా 9 కలర్స్ టీవీ యాజమాన్యానికి సంచార జాతుల సంక్షేమం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మాకు విముక్తి రోజే మీరు మీ ఛానల్లో మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈ సమాజంలో వ్యక్తులుగా వ్యవస్థగా తయారు చేస్తున్నటువంటి 9 కలర్స్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న మీ ఇద్దరికి, కెమెరామ్యాన్ గారికి, యాంకర్ గారికి, సావిత్రిబాయి పులే ఫౌండేషన్ సంచార జాతుల సంక్షేమం తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు సంచార జాతులు అంటే ఎవరు సార్? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? కూటికి గూటికి నీటికి లేకుండా జీవన విధానం గడుపుతారు వీళ్ళు. అంటే వలస పక్షుల్లాగా సార్. అది ఎక్కడన్నా బతకవచ్చు, ఎక్కడన్నా ఉండవచ్చు సార్. అందులో భాగంగా ఈ సంచార జాతులను యాక్చువల్గా ఈరోజు విముక్తి 1952లో వచ్చింది మాకు. 51లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆదేశాలను 1952లో ఇంప్లిమెంట్ చేశారు. సార్. సంచార జాతులకు ఎందుకు లేట్ వచ్చింది అంటే వీళ్ళు సిటీ యాక్ట్ కింద అనుభవించినట్టు వ్యక్తులు. ఓకే సార్. సిటీ యాక్ట్ అంటే క్రిమినల్ ట్రైబ్స్, పుట్టుకతోనే నేర ప్రవృత్తి గల వ్యక్తులు అని ఈ బోయలను, వడ్డేర్లను, యానాదిని, ఎరకలను, చెంచులను ఈ సిటీ యాక్ట్ కింద ఈ దేశంలో ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు వీళ్ళకు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు సిటీ యాక్ట్. ఓకే సార్. అందుకే ఆ విముక్తి రోజు మీరు పిలవడం మాకు గౌరవంగా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సంచార జాతులు అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? అంతకుముందు ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. మాకు ప్రత్యేక జైలు కూడా ఉన్నాయి ఒకప్పుడు సార్. అది తెలంగాణ 2 ఉన్నాయి ఈ ప్రజెంట్గా. ఒకటి అంటే ఉమ్మడి స్టేట్ల 5 ఉన్నాయి, తెలంగాణ ప్రజెంట్గా అచ్చంపేట దగ్గర దొంగలింగాలని సపరేట్గా సిటీ యాక్ట్లో ఉన్నటువంటి కులాలు అంటున్న వడ్డెర్ల బోయిల కోసం, ఎరకల కోసం, యానాది కోసం పెట్టినటువంటి జైలు అక్కడ. అందులో ఇంకా ఏమీ ఉండదు, గోడలు తప్ప. ఆ గోడలు సూర్యకిరణాలు కూడా పడనటువంటి కమ్ముకున్నటువంటి జైలు అవి. అంటే ఎందుకు అంటే వీళ్ళు పుట్టుకతోనే బలవంతులు, ఈ దేశానికి మద్దతుగా నిలబడి సశస్త్ర పోరాటం చేస్తారు. వీళ్ళని బయటికి వదిలేస్తారు, ఆంగ్లేయులను చంపేస్తారు అనేది అప్పుడున్నటువంటి వాళ్ళకి తెలిసిన విద్యలు ఎవరికి తెలియవు. ఈ సంచార జాతులకు ఏంటంటే బాణం అద్భుతంగా వేయగలుగుతారు. మీరు ఏకలవ్యుని తీసుకున్నా, భక్త కన్నప్పని తీసుకున్నా మీకు ఉదాహరణలు దొరుకుతాయి. యుద్ధంలో వీళ్ళు ఆరితేరి ఉంటారు. అందుకే ఆంగ్లేయులకు సరిపోవు మేము. వీళ్ళు ముందలు ఉంటే ఈ దేశానికి ఎప్పుడో స్వతంత్రం వచ్చేది. అందుకని ఆ స్వతంత్ర కోసం పోరాటం చేస్తున్న వ్యక్తులుగా వీళ్ళను బిట్రగుట్ట అని కడప జిల్లాలో ఉంటుంది. అక్కడ ప్రత్యేక ఇప్పుడు మీరు సినిమాల్లో ఒకటి కాలువ చూపెడతారు, ఒక నది, ఆ నది పక్కనే జైలు ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు ఎక్కడ పారిపోతే ముసలు విక తింటాయి, బయటికి పోతే. లోపల ఉంటే వీళ్ళకి ఇంకా అసలు సూర్యకిరణాలు అంటే తెలియదు. మీరు స్టూవర్ట్పురంలో ఒక స్టూవర్ట్పురం దొంగలు అంటుంటారు. ఆ స్టూవర్ట్పురం అనేది ప్రత్యేకమైనటువంటి జైలు. అది దొంగల కోసం పెట్టలేదు, అది వాస్తవంగా సిటీ యాక్ట్ కింద ఉన్నటువంటి కులాల కోసం పెట్టారు. రాంగరంగా స్వతంత్రం వచ్చినాక దాన్ని దొంగల జైలుగా మార్చారు. తర్వాత ఒకటి శ్రీకాకుళంలో ఉంటుంది, ఒకటి నెల్లూరులో ఉంటుంది. ఇట్లా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 5 ఉంటాయి మనకు. ఎందుకు అంటే వీళ్ళు ఈ దేశానికి నమ్మినటువంటి యోధులు, యోధులు. వీళ్ళకు అవకాశం ఇవ్వకూడదు అనేది ఆంగ్లేయుల యొక్క ఆలోచన. అందుకే సంచార జాతులకు ఎప్పుడు కూడా బలవంతులు, వీళ్ళకు చదువు లేక తక్కువ ఉంటుంది, కానీ ఇద్దరు నైపుణ్యం ఉంటుంది. అందుకనే ఈ దేశానికి స్వతంత్రంలో ఆ రోజు కూడా 1947 వచ్చినా కూడా వీళ్ళకి ఎందుకు అంటే అప్పటిదాకా కూడా వీళ్ళు జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేరు. వీళ్ళు జైలు పక్కన తెలియదు కదా. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఫోన్లు లేవు, సెల్లులు లేవు, టీవీలు లేవు, ఒక 4th ఎస్టేటే లేదు అప్పుడు. ఎప్పుడో ఒక దాంట్లో చిన్న పేపర్ రాస్తే న్యూస్. అట్లాంటి టైంలో రానికనే 1947 ఆగస్ట్ 15 అందరికి వస్తే 1951
డిక్లేర్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్ట్ 31 డిక్లేర్ చేసింది. అంటే మీకు మాకు ఒక 5 సంవత్సరాల తేడా ఉంది. 1950లో మేము ముక్తి పొందినాం. ఆ సంచార జాతుల్లో ఉన్నటువంటి కులాలను కొన్ని చెప్తాం. మీకు ఉదాహరణ పూసలోళ్ళు, వాళ్ళ జీవనోపాధి ఏంటంటే ఆ పూసలు అమ్ముకోవడం జీవనోపాధి ఆ రోజుల్లో. ఇక పోయిందంటే వాడు 6 నెలలు పోతాడు, ఇల్లు కుటుంబం ఏముండదు దీనికి. ఈ ఒడ్డర్లు ఆ గన్ను పట్టుకొని పోతే ఆ గుట్టల పొంటి వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు. పాములోడు ఆ పాము పట్టుకొని ఊర్ల పొంటి ఉదనే ఉంటాడు. దేవాలవాన్లు దేవుని నెత్తిని పెట్టుకొని పోతూనే ఉంటారు. సో ఇంకా బోయల సంగతి తెలిసేదిగా వాళ్ళు విల్లంబులు పట్టుకున్నారంటే ఎవరినైనా చంపుతారు. అది ఆంగ్లేయులకు ఉన్న భయంతోన వీళ్ళు సిటీ యాక్ట్ కింద ఉండాలని చెప్పి ఈ మొండి బొండలు మీకు తెలుసో తెలియదు ఊర్ల పొంటి కత్తులు పట్టుకొని పోయి ఆంగ్లేయులను పొడిచేది. వీళ్ళు ఏం దగ్గర కూడా రాకుండా ఎందుకు అంటే వీళ్ళు మమ్మల్ని చంపనీకనే ఉట్టిర్రు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఆంగ్లేయులకు. అందుకే బాలకృష్ణ రేణుక కమిషన్ ఏం చెప్తుంది అంటే వీళ్లకు అత్యంత వెనుకబడినటువంటి జాతులు ఇవి. కేవలం నమ్మకం, ఈ దేశానికి నమ్మకస్తులు ఎవరంటే ఈ సిటీ యాక్ట్ కింద ఉన్నటువంటి కులాలు, ఈ ఆంగ్లేయులు కోసం వ్యతిరేకంగా పోరాటం చేసి స్వతంత్రంలో బాగా పంచుకున్న వ్యక్తులు అని చెప్పి వీళ్ళకి 10% రాజకీయ రిజర్వేషన్ కూడా అడిగింది ఆయన. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 10% ఇవ్వాలని బాలకృష్ణ రేణుక కమిషన్ చెప్పింది. నేను అది ఇంప్లిమెంట్ చేయమనే మా డిమాండ్. ఈ రోజు కూడా సంచార జాతుల విముక్తి రోజు అయినటువంటి ఈ రోజును ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము దృష్టికి తీసుకొస్తున్నాం. అయ్యా మా సంచార జాతులు మీరు జాతీయ కేంద్ర ప్రభుత్వానికి పంపితే వాళ్ళు కొన్ని రాయితీలు ప్రకటించారు. దేశమంతా ఈ రోజు సంచార జాతుల విముక్తి దినోత్సవం చేస్తుంది బీజేపీ పార్టీ. కారణం ఏంటి అంటే ఇన్ని రోజులకు వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఒక కమిషన్ కూడా వేసారు. ఆ కమిషన్ ఏం చెప్పారంటే వీళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వచ్చు అని చెప్పింది ఆ కమిషన్. వీళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఇంకా వెనుకబాటుతనం ఉంది. సో ఇట్లా మా జీవనోపాధి నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు చట్టసభల్లో వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఉందంటారు? అసలు మాకు రాజ్యసభ అంటే ఏందో తెలియదు. లోకసభ అంటే పేరు చెప్తారు, రాజ్యసభ ఎంపీ అని, లోకసభ ఎంపీ అని, ఎమ్మెల్యే అని, ఎమ్మెల్సీ అని ఉంటాయని చదువుతుంటాం మేము. ఏదో మేము 4 తెలుగు బట్టలు వేసుకొని హైదరాబాద్కి వచ్చినాం కాబట్టి ఆ కులాల మధ్య, ఆ బీసీల మధ్యలో, అనగాన ప్రజల మధ్యలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్యలో తిరుగుతున్నాం తప్ప మాకు వాస్తవంగా చెప్పాలంటే మా డాడీ ఏదో టీచర్ కావాలో మేము ఇట్లా తిరుగుతున్నాం. సో మా వాళ్ళ జీవన విధానం తెలుసా, ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని అడిగితే చెట్టుకు ఇంటి నెంబర్ వేసి ఇస్తా అన్నాడు. ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎవరి కోసం తెలుసా? ముందు సంచార జాతుల కోసం వచ్చింది. అది మేము డిమాండ్ చేసినాం. అట్లే బీజేపీ చేస్తే ఒక 15 years కింద కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు వింగ్ పెట్టిరు, వాళ్ళ సెల్ పెట్టిరు, డిఎన్టీ సెల్ అని. దాన్ని సాధించిన వ్యక్తులు నేనే. అయితే దాన్ని ఎందుకు అంటే అక్కడ 2 విషయాలు ఉంటాయి. రాజకీయ పరిస్థితులు ఎప్పుడు అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు 9 కలర్స్ ఉంది. ఈ రోజు మీకు ఒక ఐడియా ఉంది, అరే సంచార జాతుల విముక్తి రోజు అని. ప్రతి ఛానల్కి ఉండాలని గ్యారంటీ ఉందండి. సో అందుకే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది మేము ఫస్ట్గా, యాజమాన్యాన్ని కానీ మీకు కానీ. సో ఈ సంచార జాతులు నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ దేశంలో. అందుకే ఎప్పుడైనా కూడా మనం మనిషిగా చూడాలి, మనిషి ప్రవర్తన చూడాలి. ఇంకా 42% అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేసిండు. దానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి అందరం. అదేంటంటే కోర్టులో కొట్టేయకుండా దాన్ని కాపాడుకుంటే అంతో ఇంతో సంచార జాతులు ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్స్, తర్వాత జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, సో ఎంపీపీలు, మండల పరిషత్ అధ్యక్షులుగా వీళ్ళు కొంత వెలుగులోకి వస్తారు. ఈ 42% వల్ల కొంచెం లాభం ఉంది డిఎన్టీ కులాలకు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఈ 9 కలర్స్ ద్వారా. అయితే ముఖ్యంగా ఏంటంటే స్థిర నివాసం లేని వాళ్ళు, సంచార జాతులు అనే దాంట్లోనే మనకు అర్థం తెలుస్తూ ఉంది కదా. వీళ్ళు రాజకీయంగా, సామాజికంగా ముందుకు పోవాలంటే వీటిలో ఎటువంటి మార్పులు రావాలా? మీరు ఎటువంటి వాళ్ళ తరపున మీరు ఫైట్ చేయబోతున్నారు? ఇక్కడ అదే చెప్పాను, సంచార జాత అంటే స్థిర నివాసం లేని వ్యక్తులు. అదే సెమీ, ఇక్కడ 3 ఉంటాయి. నోమడిక్ ట్రైబ్స్ అంటే గుర్తించబడ్డ కులాలు. మళ్ళీ సెమీ నోమడిక్ ట్రైబ్స్ ఉంటాయి, అంటే కురుబోలు ఉంటారు. వాళ్ళు 6 నెలలు ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ గొర్రెలను తీసుకొని పోతారు, మేకల గొర్రెలను.
6 నెలలు ఆ నాగర్ సాగర్కో శ్రీశైలం అది ఇది డ్యామ్కో తీసుకొని పోయి అక్కడ వర్షాలు ఎండాకాలం శీతాకాలంలో వర్షాలు లేకుంటాయి, మళ్ళీ వర్షాకాలమే వస్తారు వాళ్ళు. ఇది సెమీ నోమడిక్ ట్రైబ్స్. నోమడిక్ ట్రైబ్స్ ఇక అంటే మేము డిఎన్ వీళ్ళు సిటీ యాక్ట్ ఎత్తేసిన రోజు ఎందుకు అంటే మా మీద అప్పటికి కేసు అంటే తెలియనటువంటి వ్యక్తులకు మీద కేసు ఇది. కేసు అంటే తెలియదు, చదువు రాదు, దానికి బెయిల్ ఎట్లుంటుందో తెలియదు, చట్టాలు తెలియదు, కానీ సిటీ యాక్ట్ మాత్రం ఇంప్లిమెంట్ చేశారు అంటే క్రిమినల్ ట్రైబ్స్. సో అందుకే ఈ దేశంలో కొన్ని రోజులైన తర్వాత మార్పు వచ్చిన 79 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగంలో సంచార జాతులకు గుర్తించి మొన్ననే ఈ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వీళ్ళకి అన్ని రాయితీలు ఇద్దాం, అన్ని స్టేట్లకు ఒక లెటర్ రాసింది ఏ స్టేట్లో సంచార జాతిని మీరు గుర్తిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము వాళ్ళ మంత్రి వాళ్ళని కూడా అడుగుతున్నాం, అయ్యా అతి తొందరలో మీరు వీలైన తొందరలో ఈ 41 సిటీ యాక్ట్ కింద ఉన్నటువంటి కులాలతో పాటు సంచారాలను గుర్తించి కేంద్రానికి మీరు పెట్టే ఖర్చు ఏమి లేదు, మీరు ఇచ్చేది ఏమీ లేదు, ఓన్లీ లీస్ట్ పంపితే ఈ సంచార జాతులకు న్యాయం చేసే వ్యక్తులుగా మీరు చరిత్రలో ఉంటారని ఉండాలని నిన్ననే చెప్పారు ఏరు సీఎం గారు. నేను సాధిస్తా 42% అని. సార్ మీ నమ్మకానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మీరు ఈరోజు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ఆ 110 మంది ఎమ్మెల్యేలకు సంచార జాతుల తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా 45 మంది ఎమ్మెల్సీలకు కూడా మేము గౌరవంగా మేము వీళ్ళు ఏంటి కృతజ్ఞతలు చెప్తున్నాం. అందుకే మీరు ఒక లిస్ట్ పంపితే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్లో మేము తీసుకుంటాం. మాకు ఎందుకంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అంటే విద్యా ఉద్యోగం అంటారు వాళ్ళు, ఇంకా రాజకీయ రంగాల్లో అంటే మీరే న్యాయం చేయాలి, మాకు పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగేంత స్తోమత మా వాళ్ళ దగ్గర లేదు. మీకు ఇంకో విషయం చెప్తుందా, మా వాళ్ళ కార్ అంటే తెలియదు ఇప్పుడు కూడా. కొన్ని కులాలకు కొన్ని జాతులకు కార్ అంటే ఏంటి, అది ఏసీ ఉంటుంది అందులో. చాలా మంది కులాలు ఈ ఛానల్స్ చూడలేదు తెలుసా మీకు. నేను కొన్ని ఛానల్స్ తీసుకెళ్ళిపోయినప్పుడు కొన్ని కులాలను పంపిస్తుంటా, పంపించడం అంటారు అసలు వీళ్ళు మాట్లాడడానికి కూడా రాదు కదా అంటే, మాకు చదివే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చాలా పొలైట్గా మాట్లాడాలని. అందుకే తెలంగాణ ఉద్యమంలో మేము ఒక మాట అనేది, సంచార జాతుల కోసం ఢిల్లీ దాకా నడుచుకుంటూ పోయన్నా తెలంగాణ సాధించుకొని వస్తామని చెప్పినటువంటి వ్యక్తులం మేము ఫస్ట్. అద్భుతమైన మాట సార్. మాకు బస్సు లేదు, మాకు రోజు జీవన విధానం అడుగుకే మా జీవన విధానం. అందుకే దీని వాదన ఢిల్లీ దాకా తీసుకెళ్ళగలిగాం. అసలు సంచార జాతులు తెలంగాణ రాష్ట్ర సాధించడంలో అతి ప్రాముఖ్యత పొందినాయి. అందుకనే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. అది సరే నడుస్తుంది ప్రాసెస్, కొంతవరకు వచ్చినాయి కొందరికి రాలేదు. ఇంకా దాన్ని ఏం చేసారు, అందరు కలిపేసారు వైట్ కార్డ్ అని. యాక్చువల్గా సంచార జాతులు కొట్టు అడిగింది సీనియర్ నివాసం, మాకు ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకునికి ఒక బట్ట, సో ఉండనీకే చదువుకునికి ఒక స్కూల్, ఇది ఫ్రీ వైద్యం, ఇవన్నీ మాకు ఇస్తే అసలు అవినీతి లేని సమాజం అవుతుంది. అసలు సంచార జాతులను కూడా సాధించలేదంటే దేశానికే స్వతంత్రంలో మేము ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తులం. నేను అందరు ఎవరన్నా అంటే జనరల్గా మాట్లాడుతుంటారు అవినీతి అంటే, అవినీతి అంటే ఏందో కూడా మాకు తెలియదు, అర్థమే తెలియదు. ఎందుకంటే మాకు బతకనికినే అవైతే లేని వాళ్ళతోనా, బతకనికినే జీవన విధానం కష్టమైనప్పుడు అసలు అవినీతి అనే పదం ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అప్పుడప్పుడు టీవీలో వింటున్నాను కాబట్టి నేను చర్చలో వాళ్ళు ఈ విషయాన్ని ఎత్తుతాను. సో మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎవరైనా కూడా తమ పని తమ నిర్వహించుకుంటే అవినీతి అన్నదే లేదు. ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. అది బీసీలకు 42% అన్నాడు. అట్లే అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా మా ఏమంటారు అభ్యర్థన, అయ్యా మా సంచార జాతులు ఏమన్నా చిన్న చిన్న కోరికలు ఉంటే ఎక్కడ ఉంటే అది కూడా కిరికీళ్ళు ఉంటే ఇవన్నీ సౌహృదయంతోన ఈ సంచార జాతుల వ్యక్తి రోజైనా ఈ 9 కలర్స్ టీవీ ద్వారా మేము వేడుకుంటున్నాం సార్. మాకు తొందరలో ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటే అవన్నీ ఫైల్స్ క్లియర్ చేసి మా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు మహనీయులు, మహానుభావులు, యుగ పురుషులు పూలే, అంబేద్కర్, నారాయణగురు, పెరియార్, కొమరవీర, సావిత్రిబాయి పూలే వారసులుగా ఈ దేశ పౌరులుగా మేము విన్నవించుకుంటుంది ఒకటి, అందరము సమానమే. మనుషులుగా మనుషులు మనం గౌరవించుకుందాం. వాడు ఉన్నోడని, వీడు లేడని, డబ్బులు ఉన్నోడని, డబ్బులు లేడని ఇవన్నీ పక్కకు పెడితే మేము సంచార జాతులకు న్యాయం చేసే విధంగా తక్కిన కులైనటువంటి మున్నూరు కాపులు, ముద్రాదులు, పద్మశాలి, గౌడ, యాదవులు, తక్కిన రజకులు, నాయన బ్రాహ్మణులు
అన్ని కులాలు మేము చెప్తున్నాం, అయ్యా మీతో మేము సమానం, మాకు రావాల్సిన వాటా కోసం మీరు కూడా యుద్ధంలో పాల్గొనాలి, అది కూడా రాజకీయ రంగంలో పాల్గొని మాకు న్యాయం చేసే విధంగా మీరు ఉంటారని, మీకు వెన్నుదనగా మేము ఉంటామని, అవసరమైతే రాజ్యాధికార దిశగా అనగారు ప్రజలు ప్రయాణం చేసే దాంట్లో మేము ముందుగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి సంచార జాతుల విముక్తి రోజు అయినటువంటి ఈ రోజును ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఒక మెసేజ్ పంపాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి 9 కలర్స్ టీవీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా యాంకర్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, మరి కెమెరామ్యాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇంకొక విషయం చెప్తాం మిత్రుల, లాస్ట్ విషయం ఏంటంటే, చెప్పండి సార్, ఎప్పుడు కానీ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది కులాల మధ్యలో, అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఓటాకి ఇచ్చిండు ఒకటే, ఈ కులాల మధ్యలో రాజకీయ చైతన్యం వస్తే కంచం పొత్తు మంచం పొత్తు లేని కులాలు ఇవన్నీ, ఒకని పిల్లల్ని ఇంకోటి తీసుకెళ్ళి చంపేసుకుంటాం మనం, ఇది వాస్తవం. ఎందుకంటే సంచార జాతి బిడ్డగా నేను గుర్తించింది ఏంటంటే, ఈ సమాజంలో ఒక కులానికి రాజకీయ పరిస్థితులు పక్కకెడితే కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. ఎవరి బిడ్డను ఎవరికి ఇచ్చుకో, ఎవరి కొడుకును అనుకుంచుకో, మనం మన దాంట్లోనే ఇచ్చుకుంటాం. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల రహితమైన సమాజం కావాలన్నాడో, ఆ కులరహిత సమాజంలో మీరు అందరు న్యాయం చేకూర్చే విధంగా అందరూ పాలు పంచుకుంటారని, అందులో మనందరం, అందుకే ఆ కంచం పొత్తు మధ్యలో అందరి మధ్యలో ఓటు అనేది ఒకటి ఉంది. ఆ ఓటాకి 42% రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు మనం అందరము రాజకీయ రంగంలో మన వాటా కోసం మన అందరం గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టే విధంగా ముందు ఆ స్థానిక సంస్థల్లో గెలిచి మన బలం నిరూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి అవకాశం ఇచ్చిన 9 కలర్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు గోపీభాయ్ గారు. థ్యాంక్ యూ.